వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామం బండకాడి తండాలో విషాదం చోటు చేసుకుంది. బండకాడి తండాకు చెందిన వక్తేవత్ రాజు మతిస్థిమితం లేనందువలన తన తల్లి వక్తేవత్ చిన్నమ్మ గొంతు కత్తిపీటతో కోసి చంపినట్టు స్థానికులు తెలిపారు. స్థానికులు పెద్దమందడి ఎస్ఐ హరిప్రసాద్ కు సమాచారం ఇవ్వగా వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వక్తేవత్ రాజు నాయక్ను అదుపులోకి తీసుకుని పెద్దమందడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వక్తేవత్ చిన్నమ్మను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తమై తరలించారు. గత 10 రోజుల నుండి మతిస్థిమితం కోల్పోయినందున చికిత్స చేయించాలని అనుకున్న లోపే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈరోజు వాళ్ళు తీసుకొని పోతుండ్రట. అమ్మపల్లి గ్రామం బండకాడి తాండా పెద్దమందడి మండల్ వనపర్తి జిల్లా. మా చిన్నైన బిడ్డ వాళ్ళ కొడుకు గొంతు కోసి చంపేసిండు. అది ప్రాబ్లం ఎవరికి తెలుస్తలేదు, ఏం ప్రాబ్లమో తెలియదు, కోసేసిండు. దానివల్ల వచ్చినాము. అప్పుల బాధ తెలియదు, అదొకటి కొంచెం టిచ్చి లాగా చేస్తున్నాడని ఒకటి తెలిసి దానివల్లనే మాకు డౌట్ అంతే. సార్ ఒకసారి తిక్క చేస్తున్నాడు. ఇంట్లో చేస్తే పిల్లకు చంపేస్తాను, నాకు ఇద్దరు మంది చంపేస్తాను అంటున్నాడు. అంటే పిల్లకి ఏమైనా చేస్తాను నాన్న అట్లే కావాలి ఉన్నాం మేము, తల్లి పిల్లలు అట్లే కావాలి అత్త కూడా కాపాడాము, ముగ్గురం కాపాడినాం కానీ ఇలా చూపిద్దాం అలా చూపిద్దామని పిల్లలు దొరికొచ్చాము. ఫోన్ చేస్తే వచ్చినాక మళ్ళా చూపిద్దామని అంటాము, ఇలా చూపిద్దాం అనుకున్నాం. అన్న కూడా నాత్రి తిక్క చేసుకుంటా ఉంటే పోయి మంది ఇంట్లో పండుగ పెట్టినాం. నాత్రి వాళ్ళ మామ ఇంట్లోనే మా ఇంట్లో ఉండబెట్టినాం కానీ నాత్రి లేకుండా పిల్లలకి చంపేస్తుండే. నాత్రి ఇంకా పండుగ పెట్టినాక నాత్రి పొద్దున్న లేచి వస్తే పిల్లలకు ముద్దిచ్చి మళ్ళీ పిల్లలు ముద్దిచ్చి వాళ్ళ పెళ్ళ అంటున్నాను, నేను ఉండు నేను పోతా పడ్డామని. ఇంకా పోకొని మా సాయినాం, పైసలు ఇవ్వనే పైసలు లేదని చెప్పి పిల్లలు నాత్రి పైసలు లేవని అంటే పోయి చేసి వచ్చి మళ్ళీ కూర్చుంటే ఇంకా పిల్లలకి ఏమైనా చేస్తాడా బాగా నేను అట్లే కాలు ఉన్నా అట్లే ఉన్నా ఆడ బట్టలు ఉట్టుకున్నా ఉంటే ఇక్కడ లేచి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ వస్తాను అనుకున్నాను. ఇక్కడనే వస్తున్నావు కదా ఇంటికి అట్లా అనుకుని నాకు వాళ్ళ అమ్మది కోతారని తెలియలే. అక్కడ పోయి నరికేసింది సార్. ఏం చేయాలి, ఇళ్ళప్పుడు కోసిండో మనం ఏం తోటి కోసిండో తెలియదు సార్. ఎట్లా కోసేసిండో బక్క ఉంది, నారకట్ట లెక్క ఉంది. ఆయన కూడా కాపాడింది మా పిల్లకు, నా బిడ్డ ఇదికే. కానీ ఇట్లా చేస్తాను తెలియదు సార్, మాకు ఇట్లా నరికేస్తానని తెలియదు. ఏం చేయాలి? ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో ఎస్ఐ గారికి ఈ బండమీది తాండా విలేజ్లో ఒక హత్య జరిగిందని చెప్పేసి సమాచారం రాగా వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ తాండకు చెందిన చిన్నమ్మ అనే శ్రీని, ఆమె కొడుకు రాజు ఈలపీటతో గొంతు కోసాడని చెప్పేసి తెలిసింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత విషయాలు ఏమైనా ఉంటే ముందు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది.